వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 2024 ఆఖరికి వచ్చేసాము. ఆదివారం మాస శివరాత్రి. ఈ రోజుని మేమంతా ఎలా సద్వినియోగించుకోవాలి, అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా మీరు చక్కగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి 2025కి వెల్కమ్ చెప్పాలి. తప్పకుండానమ్మా. మనకు ఉన్నటువంటి అనేక మాసాలలో మాఘమాసము, శ్రావణ మాసము, ఆశ్వేజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము, ఈ 5 మాసాలు అత్యంత ప్రభావవంతమైనవి. మానవులు అనగా మనమందరం కూడా పిల్ల పాపలతో తరించే మాసాల్లో ఇవి. ముఖ్యంగా విష్ణువుకు సంబంధించినటువంటి మాసం మార్గశిర మాసం. ఎందుకనంటే మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి భగవద్గీతలోనే విష్ణు భగవానుల వారు కృష్ణుడు మనకు చెప్పాడు. గురుగారు, అనగా విష్ణు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి అవతరించింది కూడా ఈ మార్గశిర మాసం అమావాస్య రోజున. పోతూ పోతూ ఈ 2024 సంవత్సరం ఆఖరి రోజులు మనకు అద్భుతమైన రోజులు ఇచ్చింది. ఒకటి శని త్రయోదశి 28వ తారీఖు, 29వ తారీఖు మాస శివరాత్రి, 30వ తారీఖు సోమవారము ప్లస్ అమావాస్య. ఎందుకు ఈ యొక్క 2024లో డిసెంబర్ 29వ తారీఖు రోజున ఉన్నటువంటి రోజున మాస శివరాత్రి ఎందుకు విశేషం అనంటే, అంటే మనకి ఏంటనంటే సహజంగా ఈ మాస శివరాత్రులన్నీ మనం లెక్కేసుకుంటే అమావాస్యకి ముందు రోజు అయినటువంటి చతుర్దశి రోజున నిషీధి సమయంలో లింగ రూపములో ఈశ్వరుడు ఉద్భవించాడు అని చెప్పి ప్రతి నెలలో వస్తుంది. మాఘమాసంలో ఉద్భవించాడు అమావాస్య ముందు రోజున, నిషీధి సమయంలో చతుర్దశి తిథి ఉన్న రోజున, త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి తిథి ఉన్న రోజున, ఆ రోజున ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆ మాస శివరాత్రికి ఒక విశేషం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రంతో ఉంటుంది, అదొకటి. తర్వాత చతుర్దశి మొత్తం ఉందమ్మా ఆ రోజు, త్రయోదశి లేదు. 29వ తారీఖు తెల్లవారు జామున 3:33 త్రయోదశి తిథి వెళ్ళిపోతుంది. ఆ 29వ తారీఖు రోజంతా ఉండి మళ్ళీ 29వ తారీఖు మధ్యరాత్రి అయిన తర్వాత రాత్రి 4:50 30వ తారీఖుకి తెల్లవారు జామున 4:50 వరకు ఈ చతుర్దశి తిథి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మార్గశిర మాసంలో వచ్చే మాస శివరాత్రిగా చెప్పవచ్చు. సాక్షాత్తు ఈశ్వరుడికి చెప్పబడినటువంటి సంపూర్ణమైన మాస శివరాత్రి. ఇప్పుడు అమావాస్య అంటే సూర్యుడికే చెప్పబడి ఉంది, పౌర్ణమి అంటే చంద్రుడికే చెప్పబడి ఉంది. అట్లాగే ఏకాదశి అంటే విష్ణువుకు సంబంధించింది, మాస శివరాత్రి అంటే ఈశ్వరునికి సంబంధించింది. కానీ చతుర్దశి మొత్తం ఉన్నటువంటి రోజు నిషీధి సమయం వరకు కూడా, ప్రదోషకాల సమయం స్పర్శ, నిషీధి స్పర్శ, చతుర్దశి తిథి మనకు డిసెంబర్ 29వ తారీఖు రోజున మాత్రమే ఉందమ్మా. కాబట్టి ఆ రోజున ఈశ్వరుని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఎందుకు అద్భుతం అన్నామంటే, అన్ని వారాలలోకెల్లా ఆదివారానికి ఒకటి ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆదివారము కాలస్వరూపుడైనటువంటి సూర్యునికి సంబంధించినటువంటి వారం. పైగా ఈ కాలస్వరూపుల్లోనే మృత్యుంజయుడిగా పిలుచుకునేటువంటి యొక్క ఈశ్వరునికి సంబంధించినటువంటి తిథి రావడం, చతుర్దశి తిథి మాస శివరాత్రి రావడం విశేషం. కాబట్టి ఈ రోజునంతా కూడా కొన్ని నియమాల్ని పాటిస్తూ శివారాధన చేసినటువంటి మానవులకి సకల కష్టములు, క్లేశములు, దుఃఖములు, సమస్యలు, బాధలు ఇవన్నీ తొలగిపోతాయమ్మా. నన్ను నమ్మి నేను చెప్పినటువంటి పరిహారాన్ని ఎవరైతే కొంతమంది పాటిస్తారో ఆ కొంతమందికైనా ఖచ్చితంగా శివానుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. చాలా సంతోషం గురుగారు. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? పరిహారాలు అన్నప్పుడు వీలైతే ఆదివారం రోజున పూర్తి ఉపవాసం ఉండమని ఏం చెప్పట్లేదు, సూర్యాస్తమయం వరకైనా కానీ ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. ఒకటి, మాంసాహారము, మద్యపానము, ధూమపానము ఇవి నిషేధము, బ్రహ్మచర్య వ్రతమును ఆచరించాలి.
తర్వాత సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. గురుగారు. చేసిన తర్వాత శివాలయానికి చేరుకోవాలమ్మా. 9:30 నుంచి 9:34 నుంచి 11:11 వరకు కుంభలగ్నం ఉంటుంది. గురుగారు. ఆ కుంభలగ్నం చాలా విశేషమైనటువంటిది. పైగా ఆ కుంభలగ్నంలో గురువు, చంద్రుడు అందరూ కూడా, శుక్రుడు, చాలా శుభగ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లో ఉంటున్నాయి ఆ రోజున. ఆ 9:30 నుంచి 11:11 మధ్య కాలంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి. అభిషేకం చేయించుకొని సమస్తమైన ద్రవ్యాలు, పంచామృతాలు తీసుకోవచ్చు, మంచినీళ్ళు, ఏది ఈశ్వరునికి ఇష్టమో అన్ని ద్రవ్యాలతో, విభూతితోనైనా కానీ చేయవచ్చు, చెరుకు రసంతో చేయవచ్చు, పళ్ళ రసాలతో చేయవచ్చు. ఇవన్నీ అభిషేకాలు చేసి ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట కొన్ని 2 చిన్న పనులు గనక చేస్తే అపారమైనటువంటి దయ కలుగుతుంది. శివానుగ్రహము కోటి వంతులో ఆయన అనుగ్రహం కలిగిన దాంట్లో కోటి, ఒక భూమి మీద ఒక ఆయన అనుగ్రహం కలిగింది, ఆ అనుగ్రహంలో 10 కోట్ల వంతు మనము పొందినా మన తర్వాత తరాల వాళ్ళు శివానుగ్రహంతో చక్కగా ఆనందంగా జీవించడానికి మార్గం సుగమమవుతుంది. ఆ శివానుగ్రహం కోసమే మనం కొన్ని పనులు చేయక తప్పదు. శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. కాబట్టి ఆ సాయంత్రం పూట 2 పరిహారాలు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క 2024 పోతూ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శని త్రయోదశి, మాస శివరాత్రి, సోమవారము ప్లస్ అమావాస్య, సోమవతి అమావాస్య, ఆ రోజున లక్ష్మీ అమ్మవారు జన్మించినటువంటి రోజు కూడా. కాబట్టి 12 రాశుల వారికి కూడాను శని త్రయోదశి రోజున, అనగా 2025లో శని మారుతున్నాడు కాబట్టి 12 రాశుల వారికి కూడా ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమములు, అఘోర పాశుపత మంత్ర హోమాలు, అలాగే ఈ సంబంధించినటువంటి వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి 28వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట వరకు నమోదు చేసుకోవచ్చు గోత్రనామాదులు. అలాగే వీటికి పర్ హెడ్ 1500. అలాగే సోమవారం అమావాస్య రోజున సమస్త శత్రు బాధలు తొలగడం కోసమే బగళాముఖి, ప్రత్యంగిర, ధూమవతి, లక్ష్మీ కమలాత్మిక జన్మించినటువంటి రోజు. దశమహావిద్యల్లో కమలాత్మికాదేవి 10వ విద్య. ఆ కమలాత్మిక హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. వీటికి కూడా పర్ హెడ్ 1500. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏంటా పరిహారం అని అంటేనమ్మా, ప్రతిరోజు కూడా ఒక రాహుకాలం ఉంటుంది కదమ్మా. ఆదివారం నాడు ఉన్నటువంటి రాహుకాలము చాలా ప్రత్యేకమైంది, చాలా శక్తివంతమైనటువంటిది. ఉగ్ర రూపాన్ని పొందినటువంటి నరసింహమూర్తిని శాంతింప చేయడం కోసం అంతరిక్షంలో హోరాహోరీగా ఈశ్వరుడు శరభేశ్వర రూపాన్ని సంతరించుకొని అతని యొక్క దుష్ట శక్తిని నిర్మూలించాడు. అంటే మనకు దుష్ట శక్తుల్లో ఈ సంబంధించినటువంటి ఆగ్రహము, కోపము, ఆవేశాన్ని సూచించేవాడు నరసింహమూర్తి. అటువంటి ఆగ్రహావేశాన్ని కూడా అణచగలిగాడు ఈ శరభ రూపాన్ని శరభేశ్వర రూపాన్ని ధరించినటువంటి ఈశ్వరుడు. ఆ శరభేశ్వర సమయము రాహుకాలం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. దీన్ని మనం సాధారణంగా రాహుకాలంగా పరిగణిస్తాం. కానీ తాంత్రికులు వీళ్ళు మాత్రం శరభేశ్వర రూపంగా ఆ సమయాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఆ సమయంలో వీలైనన్నిసార్లు దుర్గా అష్టోత్తరం కానీ, శరభాయేశ్వర అష్టోత్తరం కానీ, ప్రత్యంగిర అష్టోత్తరం కానీ, బగళాముఖి ఏదైనా కానీ, ఇవన్నీ వీలైనన్నిసార్లు, కనీసం శివాష్టోత్తరమైన వీలైనన్ని సార్లు పారాయణం చేయాలి. చేసిన తర్వాత ప్రదోష కాలంలో శివాలయానికి చేరుకొని ఈశ్వరుడికి మారేడు దళాలతో, గన్నేరు పూలతో, మల్లె పూలతో, శంకుపుష్పి పూలతో, చామంతి పూలతో, 8 రకాలైనటువంటి పుష్పాలతో అర్చన చేయాలి. ఈ విధంగా నందివర్ధనం పూలు, ఈ విధంగా చేసినటువంటి మానవుడికి అపారమైనటువంటి శివానుగ్రహం కలిగి తీరుతుంది. పైగా మన ప్రాణము అన్నంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రదోషకాల సమయంలో బాహ్యాంతరాలయంలో
అన్నం గంజి వార్చినటువంటి అన్నాన్ని కొద్దిగా చల్లబరిచి గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండాలి. ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి గంజి వార్చినటువంటి అన్నాన్ని అభిషేకం చేసి తదనంతరం అర్చన, ఈ విధంగా 8 పుష్పాలతో ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళకి అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. మన ప్రాణాన్ని ఈశ్వరునికి అర్పించిన వాళ్ళం అవుతాం. తద్వారా ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుందమ్మా. అసలు చెప్పరాని పరమ సంతోషభరితుడు అవుతాడు. అసలే బోలాశంకరుడు. భోలాశంకరుడు లంకేశ్వరుడు తన యొక్క రుద్ర ఆ స్తోత్రాన్ని చదువుతూ ఆ యొక్క తన ఉన్నటువంటి ప్రేగుల్నే నాడులుగా చేసుకొని రుద్రవీణ వాయించితే పరమేశ్వరుడు సంతోషించాడు కదా, అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడట అన్నాభిషేకం ప్రదోషకాల సమయంలో. ఈ యొక్క మాస శివరాత్రి రోజున ఏ వ్యక్తి అయితే చేస్తాడో అంతటి గొప్పదైనటువంటి వరం అమ్మ, అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది. కాబట్టి ఆ రోజున ఆ విధంగా చేయండి. పైగా ఆ రోజున చేస్తున్నారు, దాని ముందు రోజు శని త్రయోదశి, దాని తర్వాత రోజు సోమవతి అమావాస్య, ఇవన్నీ ఈశ్వరునికి సంబంధించి ప్రీతికరమైన రోజులు. కాబట్టి ఈ ఆదివారం రోజున చెప్పిన విధానముగా మీరు ఆచరించి శని త్రయోదశి రోజున, సోమవారం అమావాస్య రోజున మన పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క జీవితం బాగుండడం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ శివానుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా పాటిస్తాం గురుగారు. వెళ్తా వెళ్తా మంగళ ఆశీర్వచనాలు. తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎంతోమంది తమ జీవితంలో ఈ 2024 సంవత్సరం ఎన్నో కష్టాలు పడ్డారు. అందరూ కూడాను చాలా ఈతి బాధలు ఎదుర్కొన్నారు, సమస్యలు అన్ని రంగాలలో వాళ్ళకి కూడాను ఆనందదాయకంగా లేదు. కానీ గ్రహగతులు మారబోతున్నాయి. శని భగవానుడు మారుతున్నాడు, గురుడు మారుతున్నాడు, ప్రధానమైనటువంటి రాహుకేతులు కూడా మారబోతున్నారు వచ్చే సంవత్సరం. గత 2 సంవత్సరాల్లో చూసుకుంటే గురుశనులు మాత్రమే మారారు, ప్లేస్ మార్పు జరిగింది. ఇక మిగిలిన గ్రహాలు అంటారా, అవి ఎలాగో ప్రతి 2 నెలలకి అట్లా తిరుగుతూనే ఉంటుంటాయి. కానీ ప్రధానమైనటువంటి రాహుకేతులు, గురుశనులు, ఈ 4 గ్రహాలు కూడా 2025లో మారబోతున్నాయి. స్థాన చలనం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రహాల యొక్క దివ్యానుగ్రహం ఈ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ ఉండాలి. తద్వారా వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి. మీ యొక్క సంకల్పం 2024లో నెరవేరకపోయినా 2025లో మీ యొక్క కోరిక ఏదైనా కానీ ఆ దేవతానుగ్రహం వల్ల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళ శాసనములు ఇస్తూ ఆశీర్వచనం అండి. తప్పకుండా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. చెప్పినటువంటి ఈ కార్యక్రమంలో చెప్పినటువంటి పరిహారాలని పొంది అపారమైనటువంటి శివానుగ్రహాన్ని పొందండి. గ్రహగతులన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.